థర్డ్ సాఫ్ట్‌వేర్ స్టాడ్ ప్రో. ఇది స్ట్రక్చర్ అనాలిసిస్ అండ్ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్ అనమాట. ఆ పేరులోనే ఉంది. ఒక స్ట్రక్చర్‌ని అంటే డిజైన్ అయిపోయిన తర్వాత ఆ స్ట్రక్చర్‌ని కన్‌స్ట్రక్ట్ చేసే ముందు వీళ్ళ దగ్గరికొస్తది కదా! కంప్లీట్‌గా వీళ్ళ దగ్గర అన్ని రకాల టెస్ట్‌లు జరుగుతాయి. అంటే విండ్ లోడ్, లైవ్ లోడ్, టెన్సైల్ లోడ్ అంటే ఆ పిల్లర్స్ ఎంత స్ట్రెంత్ ఉన్నాయి. అది ఎంత కైండ్ ఆఫ్ అంటే ఎంత లోడ్‌నది క్యారీ చేయగలదనే లోడ్స్ అన్ని ఈ సాఫ్ట్‌వేర్‌లో రన్ చేస్తారు. సో, ఇదంతా ఓకే. అంటే ఈయన లోడ్స్ అప్లై చేసిన తర్వాత ఓకే అయిందంటే, సో, అప్పుడు మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం కోడ్ బుక్స్ ఉంటాయి కదా! కోడ్ బుక్స్‌లో ఉన్న కోడ్స్‌ని దీనికి అప్లై చేస్తారు. సో, అది ఇది మ్యాచ్ అయింది అంటే ఈ స్ట్రక్చర్ మొత్తం కన్‌స్ట్రక్షన్‌కెళ్ళిపోద్ది. అప్పుడు కన్‌స్ట్రక్ట్ చేసుకోనని గవర్నమెంట్ స్టాంప్ చేసి ఇస్తారు. సో, ఈ కోడ్ బుక్‌లో కోడ్స్ అప్లై చేసిన తర్వాత ఏదన్నా ఫెయిల్యూర్ అక్కడ చూపిస్తున్నట్లయితే, సో, అప్పుడు ఆ పిల్లర్ యొక్క స్ట్రెంత్ పెంచడమో అండ్ బీమ్స్ యొక్క స్ట్రెంత్ పెంచడమో అలాంటి చేంజెస్ చేసి అప్పుడు అది ఈక్వల్ అయిన తర్వాత మళ్ళీ కన్‌స్ట్రక్షన్ పంపిస్తారు. సో, ఇది మెయిన్ ప్రాసెస్. సో, ఈ స్టాట్ ప్రో జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. సో, ఇండియాలో వచ్చేసప్పటికి స్ట్రక్చరల్ డిజైనింగ్ కంపెనీస్ అండ్ కన్సల్టెన్సీస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్మ్స్‌లో ఇక్కడ వీళ్ళకి మెయిన్ జాబ్స్ ఉంటాయి. అండ్ ఇంటర్నేషనల్ వైస్‌గా వచ్చేస్తే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అండ్ యూకే, సింగపూర్ వీటి దగ్గరైతే వీళ్ళకి చాలా అంటే చాలా ఎక్స్‌పీరియన్స్ ఉందంటే ఇంకా చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. హై పే గూడా ఇక్కడ వాళ్ళకిస్తారు. సో, ఇదే సాలరీ విషయం మాట్లాడేసుకుంటే ఇండియాలో వచ్చేసి 30,000 నుంచి 80,000 వరకు వీళ్ళకి ఉంటది చూసారుగా. అంటే స్టార్ ప్రోకి ఎంత డిమాండ్ ఉంది. బట్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఇంటర్నేషనల్ వైస్‌గా అబ్రాడ్ అలా వచ్చేస్తే 1.5 నుంచి 3.5, 4 దాకా గూడా వీళ్ళకి సాలరీస్ అయితే పే చేస్తున్నారు. సో, చూసి సాఫ్ట్‌వేర్ నేర్చుకొని ఇదే లైఫ్‌గా వెళ్దాం అనుకునే వాళ్ళు కొద్దిగా దాని మీద రిసర్చ్ చేసి ఎక్కడ మనకి దాని మీద గ్రోత్ ఉందో చూసుకొని చూజ్ చేసుకోండి.